శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ డిజిటల్ బోర్డును ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్దపాడు వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొని సైకిల్ తొక్కారు. జిల్లా వ్యాప్తంగా 15,000 మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. నెట్ జీరో స్కూల్స్ ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. పర్యావరణం తాలూకా ప్రభావం మనం తాగే నీళ్ల మీద, మనం పీల్చే గాలి మీద, మన జీవిత విధానం మీద, మనం తినే అన్నం మీద, ప్రతి ఒక్క దాని మీద కూడా ఉంటుంది. అందుకనే చిన్న వయసు నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి పర్యావరణాన్ని కాపాడాలి అనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తూ వస్తున్నాం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, అలాగే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని గత 12 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా ఆయన చీపురు పట్టుకొని రోడ్లు ఓడవడం మనం అందరం కూడా చూసాం. దాని తాలూకా ఇన్స్పిరేషన్ తో ఈ రోజు దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మార్పు తీసుకొని వచ్చాం. పర్యావరణం తాలూకా ప్రభావం మనం తాగే నీళ్ల మీద, మనం పీల్చే గాలి మీద, మన జీవిత విధానం